కడప జిల్లా బద్వేల్ పట్టణంలో పూలే బీసీ కమ్యూనిటీ భవన నిర్మాణ సాధన కొరకు నూతన కమిటీని ఎన్నుకోవడం కోసం పూలే సావిత్రిబాయి పూలేల ఆశయాల సాధన కమిటీ చైర్మన్ బద్వేల్ గురుమూర్తి ఆధ్వర్యంలో బద్వేల్ నియోజకవర్గం టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షుడు నీరుగుడ్డి బాలచెన్నయ్య అధ్యక్షతన సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా బాలచెన్నయ్య మాట్లాడుతూ జనాభాలో 50% పైగా ఉన్న బీసీ కులాలు సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం కోసం కార్యక్రమాలు జరుపుకోవడం కోసం నియోజకవర్గ స్థాయిలో బద్వేల్ పట్టణంలో బీసీ భవనాన్ని ప్రభుత్వాలు నేటికి నిర్మించకపోవడం చాలా శోచనీయమని అన్నారు। బీసీల అభివృద్ధి సంక్షేమానికి కట్టుబడి ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం పాలన రావడం బీసీల అందరి అదృష్టంగా భావిస్తున్నాం। ఎన్నికల మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాల్లో మరియు అన్ని నియోజకవర్గాలలో బీసీ భవనాలు నిర్మిస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు। తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం బద్వేల్ పట్టణంలో బద్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ మరియు కడప జిల్లా టీడీపీ యువ నాయకులు బద్వేల్ నియోజకవర్గం సమన్వయకర్త కె రితీష్ రెడ్డి ఆశీస్సులతో బద్వేల్ పట్టణంలో బీసీ భవన నిర్మాణం జరుగుతుందని నమ్మకాన్ని వెల్లబుచ్చారు। అనేది నా అనుభవం 40 సంవత్సరాల ఈ సంఘాల అనుభవంలో ఏమి చేసినా సమాజానికి ఏమి చేసినా దాని రెట్టింపు వందల వేల ఫలితాలు మనకు వస్తాయనేటటువంటి నమ్మకము మరి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి ఆ ధోరణిలోనే మనందరం కూడా ప్రయత్నం చేయాలి। ఇది గురుమూర్తిది కాదు, చెన్నైది కాదు, రమణయ్యది కాదు, ఎవరిది కాదు, మనందరిది కాబట్టి కొంత సమయాన్ని కేటాయించండి। దయచేసి నేను చెప్తున్నా, నేను మీకు అన్ని విధాల సహాయ సహకారిగా మీ వెంటనే ఉంటా। మీరు ఎవరు కూడా డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితిని రానియ। ఎందుకంటే మనం చేసేటటువంటి పని చిత్తశుద్ధిగా ఉంటే తప్పకుండా ఎవరో ఒకరు దాతలు, ఎందుకంటే 2012 నుండి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహము సావిత్రిబాయి పూలే విగ్రహం సార్ ప్రకటించినట్లే ఉత్తమంతిగా ఈ కార్యాచరణ ముందుకెళ్ళదని కూడా మండలాశయ సమితి ఆధ్వర్యంలో నేను కూడా ఒక 5 వేలు అయితే ప్రకటిస్తూ ఉన్నాను। మిగతా ఉద్యోగ సంఘాలు తీసుకొస్తా మరి చేద్దామన్నా। మరి ఇక్కడ ఏదైతే అన్నం మీరు చెప్పిన తెలుగు